ఓకే ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు రియాక్ట్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే సార్ ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి సార్. ఒక్క నిమిషం అండి. నాగేంద్ర ప్రసాద్ అన్న ఆవేశపూరితంగా మాట్లాడుతున్నాడు అంటే నాకు నిజంగా నవ్వొచ్చిందన్న. ఎందుకు నవ్వొచ్చిందంటే ఆవేశపూరిత ప్రసంగాలకి పెట్టింది పేరే ఆంధ్ర రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారన్న. ఆవేశపూరిత ప్రసంగాల కన్నా గుర్తుందా, పార్టీ నోటల్లో పెట్టినప్పటి నుంచి మన ఆవిర్భావ సభ వరకు ఆవేశపూరిత ప్రసంగాలకి గట్టి గట్టిగా అరవడానికి ఊగిపోవడానికి వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టింది పేరన్న. మాకేదో అప్పుడప్పుడు కడుపు గాలి, మా కార్యకర్తల ప్రాణాలు పోయాయి, ఏదైతే మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారే అని చెప్పి మేము ఒక మాట గట్టిగా మాట్లాడితే, ఆవేశంగా కూడా కాదు గట్టిగా మాట్లాడితే పాపం ఆయన చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. జనబలం చూయించుకోవడమా సార్? జనబలం చూయించుకోవడం అంటే పవన్ కళ్యాణ్ 2019 నుంచి 24 మధ్య ప్రతిరోజు బయటకు వచ్చాడు చూడు, అది జనబలం చూయించుకోవడం అంటే. ఇది జనబలం చూయించుకోవట్లా. ఏదైతే కార్యకర్తలకి రక్షణ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఆల్రెడీ జనాలు విపరీతంగా వస్తారని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా జనాలు వస్తారని తెలుసు. మరి భద్రత కల్పించాల్సింది పోలీసులా కాదా? కనీసం హెలిప్యాడ్ దగ్గర అది లేదు. కనీసం 30 మందే ఉన్నారు, 900 మంది పోలీసులు కేవలం బయట బారికేట్లు వేసుకుంటూ రోడ్ల మీద ఎక్కడ ఆ పాపిరెడ్డిపల్లికి వచ్చే దారుల్ని మూసేసుకుంటున్నారు తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద భద్రత పెట్టలేదు అని మేము చెప్తా ఉన్నాం. దానికి అధికార పక్షంలో ఉన్నారు. ఏదైతే బాధ్యతగా మీరు సమాధానం చెప్పాలి. ఇది రాజశేఖర్ రెడ్డి ఇది జరిగిందని మీరు చెప్పాలి, లేదు అంటే ఏం జరిగిందో కూడా చెప్పాలి. అలా కాకుండా మా మీద వేస్తా ఉంటే ఎట్టా? ఇంకొక చిన్న మాట, ఓకే ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం సార్. ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒక్క నిమిషం ఒకసారి ఆయన పోలీసు బయట ఒకసారి ప్లే చేయండి. సో దాన్ని ఎవరు కూడా అంగీకరించకూడదు, ఎందుకంటే యూనిఫామ్లో ఉన్న పర్సన్ అలా మాట్లాడకూడదు రాజకీయ నాయకులాగా. ఒక్కసారి ఆ పోలీసు బయట ప్లే చేయండి పీసీఆర్. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఓకే ఆంజనేయ రెడ్డి గారు. సో ఆయన ఒక ఎస్ఐ. సో ఎస్ఐ ఈ విధంగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం ఆయన ఎక్కడి నుంచో తెలియదు, కానీ ఇప్పుడు అది భారీ ఎత్తున టీడీపీ కూడా బహుశా హ్యాండిల్స్ లో పోతుంది. సో ఆయన అండవు వాస్తవంగా అయితే అంగీకరించకూడదు. ఓకే ఓకే ఓకే. సో ఆయన గురించి మనం ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితి తెలియదు, కానీ ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పండి.